నమస్తే సార్, నా పేరు పెంచలయ్య, మా భార్య పేరు లక్ష్మి. మాది గూడూరు దగ్గర చిన్న విలేజ్ సార్. మా భార్య పని చేసుకుంటూ సడన్గా పడిపోయి కాలు పడిపోయి నోటి మాట పడిపోయింది సార్. కొమ్మలోకి వెళ్ళిపోయింది. నెల్లూరులో ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి వెళ్ళమన్నారు. చెన్నైలో చూపించుకున్నాము. అక్కడ కూడా విధి లేదని చెప్పి ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ పోయి చెప్పారు సార్. అక్కడ తీసుకొచ్చాము. కోమాలోనే ఉంది, మాట్లాడేది లేదు, ఏం లేదు. అప్పుడు దినేష్ సార్ దగ్గరికి వచ్చాము. ఆయన ఏంటంటే ఆపరేషన్ చేయాలా, క్రిటికల్గా ఉంది అని చెప్పారు. ఆయన చేసిన తర్వాత ఆపరేషన్ చేశారు. ఇప్పుడు బాగా కోలుకునింది, బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ పనులు ఆమె చేసుకుంటుంది. దినేష్ సార్ బాగా చేశాడు మాకు. ఎలా ఉన్నారు? ఏం పేరు మా మీ పేరు? లక్ష్మి. ఏ ఊరు మీది? చెమ్మెత్తి. మీ భర్త గారి పేరు ఏం పేరు? ఎంతమంది పిల్లలు? మీ భర్త గారు ఏం చేసేవాళ్ళు? ఏం పని చేసే? పొలం పని అని చేసుకునేవాళ్ళు. ఓకే, చేతులు పైకెత్తండి, దించండి మా. ఓకే, లేచి నిలబడండి. ఓకే, వెరీ గుడ్. కూర్చోండి మా. నాలుగు చూపెట్టండి. ఓకే, తింటున్నారా రోజు? బాగానే, అంతా బాగానే ఉంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా? ఫైన్. నమస్కారం, నేను డాక్టర్ దినేష్ గంగపట్నం, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు. ఈరోజు ఒక మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ డిఫికల్ట్ కేసు ఒకటి మనం ఆ పేషెంట్కి పర్ఫామ్ చేసాము మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో. పేషెంట్ పేరు లక్ష్మి గారు. మన దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 6-7 months బిఫోర్ వచ్చారనమాట. వచ్చినప్పుడు స్టేజ్ ఏంటంటే కంప్లీట్ అన్కాన్షియస్గా ఉన్నారు. ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళే స్టేజ్లో వచ్చారనమాట. పేషెంట్ వచ్చేసి మాట లేకుండా ఒక సైడ్ కాలు చేయి కంప్లీట్గా పడిపోయి కంప్లీట్ అన్కాన్షియస్ కోమా స్టేజ్లో వచ్చారనమాట. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 4-5 హాస్పిటల్స్ చెన్నైలో, నెల్లూరులో చుట్టుపక్కలంతా చూపెట్టుకొని వచ్చారనమాట. వచ్చినప్పుడు మనం స్కాన్స్ చూసాము. దాంట్లో చాలా పెద్ద బ్రెయిన్ ట్యూమర్ అనమాట. సో బ్రెయిన్ ట్యూమర్ అనేది బ్రెయిన్లో చాలా డీప్గా ఉంది. అంటే క్యాప్సులో గ్యాంగ్లియానిక్ ఏరియా అంటారు అనమాట. అదేంటంటే మనకు బ్రెయిన్కి మెయిన్ ఫ్యూజ్ బాక్స్ లాంటిది. సో ఆ ఏరియాలో చాలా పెద్ద ట్యూమర్ రావడం వల్ల ఆమె కంప్లీట్గా డౌన్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయి ఒక సైడ్ కాలు చేయబడిపోయి అన్కాన్షియస్గా ఉండిపోయారు. సో మనం అది ఆ కేసు టేకప్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours మనం ఆ సర్జరీ చేసాము. చేసిన తర్వాత ఆ ఏరియాలో చుట్టుపక్కల ఏరియాస్ డ్యామేజ్ అవ్వకుండా మనం సేఫ్గా ఆ ట్యూమర్ని తీయగలిగాము అనమాట. ఆల్మోస్ట్ 4 hours మనం కష్టపడి ఆ ట్యూమర్ని తీయగలిగాము. సో తీసిన తర్వాత పేషెంట్ని ఫస్ట్ 2 days వెంటిలేటర్ మీద పెట్టి స్లోగా వెంటిలేటర్ నుంచి కూడా బయటకు తీసుకొచ్చాం. అలాగా మనం కంటిన్యూస్గా ఆమెకు సపోర్ట్ చేస్తా, ఐసీయూ సపోర్ట్ చేసుకుంటా, మన మెడికేషన్స్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేపిస్తా, ఫిజియోథెరపీ చేస్తా, రీహాబిలిటేట్ చేసుకుంటా. ఇప్పుడు పేషెంట్ కంప్లీట్ కాన్షియస్ స్టేజ్లోకి, ఆమె పనులు ఆమె చేసుకునే స్టేజ్లోకి, అందరినీ గుర్తుపట్టే స్టేజ్లోకి ఇప్పుడు వచ్చారు. యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి సర్ఫేస్లో ఉందంటే కొంత టెక్నికల్లీ ఈజీ సర్జరీసే. బట్ ఈ ట్యూమర్ ఏంటంటే చాలా లోపల డీప్ సిటెడ్ అనమాట. చాలా అత్యంత లోపల బ్రెయిన్ లోపల మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్లో వచ్చింది. మనం ఆ హ్యాండిల్ చేయడంలో కొంచెం సరౌండింగ్ టిష్యూస్ కానీ సరౌండింగ్ స్ట్రక్చర్స్ కానీ డ్యామేజ్ అయితే కంప్లీట్ లైఫే లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అట్లాంటిది మనం ఛాలెంజింగ్గా తీసుకొని లక్ష్మి గారికి మనం అది కంప్లీట్ ఆల్మోస్ట్ 98 to 99% ఆఫ్ ద ట్యూమర్ మొత్తం తీయగలిగాం. ఇప్పుడు పేషెంట్ ఆమె మంచిగా సక్సెస్ఫుల్గా రికవర్ అయ్యారు. ఆమె పనులు ఆమె చేసుకోగలుగుతున్నారు. అండ్ షీ ఈజ్ హ్యాపీ నౌ.